సో కింగ్డమ్ అంటే ఏంటి? కింగ్డమ్ అనేది అదొక ప్లేస్, కాకపోతే అదొక టెరిటరీ, కాకపోతే అదొక కంట్రీ. కింగ్డమ్, ఆ హెవెన్లీ కింగ్డమ్ అనేది ఇన్విజిబుల్ గా ఉన్నది. హెవెన్లీ పరలోక రాజ్యం అనేది మన కనులకి తెలియలేని చోట్ల ఉన్నది. ఆ ఇన్విజిబుల్ గా ఉండే కింగ్డమ్ ని విజిబుల్ గా తీసుకొని వస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. సో కింగ్డమ్ అంటే అదొక కంట్రీ అని చెప్పాను, అదొక టెరిటరీ అని చెప్పాను. కింగ్డమ్ అంటే అక్కడ కింగ్ ఉండాలి. కింగ్ అనేవారు ఉంటే ఆ కింగ్డమ్ కన్నా సమ్ కల్చర్ ఉండాలి. ఆ కింగ్డమ్ అనేది ఉంటే ఆ కింగ్డమ్ కి సమ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. కింగ్డమ్ అనేది ఉంటే ఆ కింగ్డమ్ లో సమ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉండాలి. కింగ్డమ్ అనేది ఒకటి ఉంటే అక్కడ సిటిజన్షిప్ అనేది కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే అదొక కింగ్డమ్. అప్పుడు